ప్రేమలో పట్టం అంటే మన అందమైన కల్లోకి అడుగు పెట్టినట్లే. నేను అలాంటి వాడినే. ఒక అమ్మాయిని పూర్తిగా ప్రేమించాను. మేమిద్దరం ఒకరినో ఒకరు చాలా ప్రేమించాం. గంట తరబడి మాట్లాడుకునేవాడ్రం, పిచ్చి జోకులకు నవ్వుకునేవాడ్రం, ప్రతి చిన్న రహస్యాన్ని పంచుకునేవాడ్రం. కొంతకాలం పాటు మమ్మల్ని ఏది విధియలేదని అనుకున్నాను. మేము చిన్నవి పెద్దవి వాగ్దానాలు చేసుకున్నాం. ఏనా సరే కలుద్దాం, మన భవిష్యత్తును కలిసే నిర్మించుకుందాం. కానీ జీవితం సినిమా కాదు కదా. పరిష్కరితులు మారాయి. మా కుటుంబాలు బాధ్యతలు బస్తంగా పేరుకొత్తయ్యాయి. అకస్మాత్తుగా ఆమెను కలవడం అసాధ్యమైంది. ప్రతిరోజు నేను ఈరోజు ఆమెను చూస్తాను అని అనుకునేవాడిని. కానీ వీటి మాత్రం వద్దు అని చెబుతూనే ఉంది. ఆ అర్ధరాత్రి చాట్లు, ఆశతో నిండిన ఆమె స్వరం నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకరోజు మనం కలిసే ఉంటామని ఆమె అనేది. నేను ఆమెను నమ్మాను. ఆమె కోసం ప్రపంచంతో పోరాడాలనుకున్నాను. కానీ కొన్నిసార్లు ప్రపంచాన్ని పక్షాన లేనప్పుడు ప్రేమ సరిపోదు. ఆపై ఒకరోజు ఆమె నాకు చెప్పింది ఆమె పెళ్లి కుదిరిందని. అంతే. అర్థం చేసుకోవడానికి సమయం లేదు. సరిగ్గా వెట్కోలు చెప్పడానికి అవకాశం లేదు. ఆమె ఏడ్చింది, నేను గెచ్చాను. కానీ మేందరం చేయగలిగింది ఏమీ లేదు. ఆ క్షణంలో ప్రేమ ఎంత నిస్సహాయంగా ఉంటుందో నాకు తెలిసింది. ఆమె ముందుకు వెళ్ళింది, ఎందుకంటే ఆమెకు వేరే దారి లేదు. నేను జ్ఞాపకాలు, వాయిస్ నోట్స్, పాత టెక్స్ట్లు పట్టుకొని ఉండిపోయాను. వాటిని తొలగించడానికి ప్రయత్నించాను, కానీ నేను చేయలేకపోయాను. అవి ఆమెకు సంబంధించిన చివరి ఆనవాళ్లు. కాలం గాయాలు మానుపుతుందని ప్రజలు అంటారు. నిజాయితీగా చెప్పాలంటే అది నీ బాధను ఎలా దాచాలో నేర్పుతుంది అంతే. కొన్ని రాత్రులు నేను ఇంకా ఆమె గురించి ఆలోచిస్తాను. పరిస్థితులు వేరుగా ఉంటే ఎలా ఉండేది, నేను ఆమెను ఇంకసారి చూడగలిగితే ఎలా ఉండేది. కానీ నేను నేర్చుకుంటున్నాను, అంగీకరించడం నేర్చుకుంటున్నాను, ఒంటరిగా ఉండటంతో సంతోషంగా ఉండటం నేర్చుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మీరు ఒంటరి వారు కాదు. బరో గుండె పగిలితే బాధగా ఉంటుంది, కానీ అది నిన్ను మరింత బలంగా చేస్తుంది. అది నిన్ను ప్రేమించుకోవడానికి, వదులుకోవాలి అనిపించినప్పుడు కూడా ముందుకు సాగడానికి నేర్పుతుంది. ఒకరోజు నేను మళ్ళీ సంతోషాన్ని పొందుతాను. బహుశా మీరు కూడా పొందుతారు. అప్పటి వరకు ముందుకు సాగుదాం. మనం చేయగలిగింది అంతే. నా కప్ విన్నందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. గుర్తుంచు